కృష్ణా జిల్లాలో కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ మొత్తం నీట మునిగిపోయింది. పిఎస్ లోకి వర్షపు నీరు రావడంతో పోలీసులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అది కృష్ణా జిల్లాలో కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ సైతం నీట మునిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ నీట మునిగిపోయింది. మనం ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. చూడొచ్చు, మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కూడా కంప్లీట్గా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీస్ స్టేషన్లో లోపలికి అడుగు పెట్టడానికి అయితే మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాము. చూస్తే కనుక నీళ్లలో నుంచి జాగ్రత్తగా వెళ్తూ ఉంటే కంప్లీట్గా అసలు ఎక్కడ చూడొచ్చు మనం రిసెప్షన్ కానీ ఆ ఫిర్యాదులు తీసుకునే ప్లేస్ కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్గా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ముందు అసలు స్టేషన్లోకి అడుగు పెట్టాలంటేనే ఖచ్చితంగా నీళ్ళన్నీ దాటుకుని నీళ్లలో నుంచి ఈదుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు పోలీస్ స్టేషన్లో ఎవరూ కూడా కనిపించట్లేదు. అలాగే ఆ పక్కనే ఉండే ట్రెజరీ కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. చూస్తే కనుక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే ఈ మడుగు దాటుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే ఇక్కడ మళ్ళీ నీళ్లు లోపలికి రాకుండా ఇక్కడ కంకర అవి కూడా వేసి నీళ్లు లోపలికి రాకుండా అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం నుంచి కూడా నీళ్లు లోపలికి వచ్చేసి లోపల పరిస్థితి చూడొచ్చు మనం. మొత్తం అంతా మట్టి కొట్టుకుపోయి పూర్తిగా లోపలంతా కూడా నీట మునిగిపోయిన దాన్ని నీళ్ళన్నీ బయటికి తీసేసి అక్కడ కంకర అడ్డం పెట్టేసి నీళ్లు లోపలికి రాకుండా వీళ్ళు అరేంజ్ చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కూడా నీట మునిగిపోయింది అనడానికి ఇక్కడ చాలా ఆనవాళ్లు కనిపిస్తాయి. లోపల కనుక చూసుకుంటే ఇక్కడ ఈ లోపలికి వచ్చే రికార్డ్ రూమ్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్స్ రూమ్స్ కావచ్చు, మొత్తం అన్ని ఈ లోపలికంతా కూడా కంప్లీట్గా నీళ్లలోనే ఉన్నాయి ఉదయం నుంచి అనడానికి ఆనవాళ్ళు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. తుడిచినటువంటివి కావచ్చు, ఇక్కడ నిలిచిపోయినటువంటి మురికి మట్టి కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతా మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కూడా నీట మునిగిపోయింది. అయితే ఇక్కడ ఇంత దారుణంగా ఈ సంవత్సరమైనా ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా కనుక చూస్తే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితులు ఉంటాయా అన్నట్టుగా కూడా పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంత దారుణంగా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు కూడా లోపల ఇక్కడ ఆఫీసర్ కూడా అవైలబుల్గా లేరు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లోపలంతా కూడా కంప్లీట్గా ఈ లోపల ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఈ లోపలికి ఉండే రికార్డ్ రూమ్ కావచ్చు అన్నీ కూడా తడిసిపోయాయి. మొత్తం నీళ్ళు వచ్చిన తర్వాత తడిసిపోయినవన్నీ కూడా తీసి పక్కకు పెట్టారు. ఏవి కూడా బయటికి లేవు. మొత్తం అన్నీ కూడా తీసి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ ఉండేటటువంటి మొత్తం పవర్ బ్యాటరీస్, పవర్ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఉంటుంది. అది కూడా నీట మునిగినట్టే మనకి అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏ ఒక్క ప్రదేశం కూడా మొత్తం స్టేషన్ అంతా కూడా నీళ్లలోనే కంప్లీట్గా ఉదయం నుంచి ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ కంకర వేసారో కంకర వేసి బయట ఉండే నీరు అంటే ఇక్కడ దాకా ఆల్రెడీ నీళ్లు వచ్చేసి కనిపిస్తున్నాయి. ఈ కంకర కనుక అడ్డు లేకపోతే ఖచ్చితంగా పూర్తిగా స్టేషన్ అంతా కూడా నీళ్లలోనే ఉంటుంది అని మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ప్రదేశం మొత్తం అంతా కూడా మొత్తం ఇక్కడ రిసెప్షన్ కూడా కంప్లీట్గా నీళ్లలోనే ఉంది. మొత్తం అంతా కూడా పూర్తిగా స్టేషన్ అంతా కూడా అంటే గన్నవరం పోలీస్ స్టేషన్ మొత్తం అంతా కూడా నీళ్లలోనే మునిగిపోయింది. నీళ్లలో మునిగిపోయినటువంటి గన్నవరం పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎవరైనా రావాలన్నా వచ్చి ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైనా చెప్పుకోవడానికి రావాలన్నా కూడా పూర్తిగా గన్నవరం పోలీస్ స్టేషన్ మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు వస్తే ఇలా పోలీస్ స్టేషన్లు నీట మునిగిపోతే ఫిర్యాదులు స్వీకరించేది ఎవరు? ఫిర్యాదులు ఇవ్వడానికి ఎవరైనా రావాలన్నా కూడా వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరగాలి. ఇప్పుడు ఇది నేల మట్టం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేలకి పూర్తిగా అంటే మనం చెప్తాం రోడ్ లెవెల్ కన్నా కూడా హైట్లో బిల్డింగ్లు ఉంటాయి, కానీ రోడ్ లెవెల్ కన్నా కూడా డౌన్లోకి ఇది వచ్చేసేయడం, పాత బిల్డింగులు కూడా కావడం
ఇక్కడ నీట మునిగిపోవడానికి కారణంగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే రెనోవేషన్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి, నవీకరణ చేసే తీరాలి అనేటటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంత దారుణంగా మునిగిపోయినటువంటి గన్నవరం పోలీస్ స్టేషన్ని అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని నవీకరించి కొత్తగా మరలా తిరిగి కన్స్ట్రక్ట్ చేస్తారు అని అయితే మాత్రం ఆశిద్దాం. అయితే ఖచ్చితంగా గన్నవరం పోలీస్ స్టేషన్ లాగా ఇంకా చాలా పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో ఇంత భారీ వర్షంలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది గన్నవరం పోలీస్ స్టేషన్ యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి.